మీరు మాట్లాడచ్చు ఏమన్నా సలహాలు కాపాడని తెలియదు వాళ్ళు తీసుకునే దోస్తలేదు వాళ్ళు సీనియారిటీ బట్టి తీసుకుంటారు అలా చంద్రన్న అది మాట్లాడుకున్నారా కబ్జా స్థలం గురించి బస్ స్టాండ్ దగ్గర పార్క్ స్థలం కబ్జా స్థలం గురించి మాట్లాడుకున్నారా అది ఇంతకుముందు ఎన్నిసార్లు ఎత్తింది ఆయన ఏంటైపోయింది ఒకటి 100 సార్లు కబ్జా అయింది పార్క్ దగ్గర కబ్జా కాలేదా స్థలము దాని గురించి మాట్లాడాను మళ్ళా కుక్కలు ఒకటే మాట్లాడతారు కుక్కలు ఒకటేనా ఉండేది నేను ఏం ఏం లేదు ఎందుకంటే ఏం చేసేది లేదు ఊరికే రావడము కౌన్సిల్లో అలా రావడము ఇక్కడ ఫోటోలు తీసుకొని పోవడము ఒక పదవి ఉందని చెప్పేసి కాకపోతే ప్రజా సమస్యలు తీర్చేదానికి ముందుకు రాదు ఆ ప్రజా సమస్యలు తీర్చమని నన్ను అడిగినందుకు నన్ను ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మేయర్ గారు ప్రతి ఒక్కరు అవమానపరిచినారు నన్ను అవమానపరిచినారు కాబట్టి నా హక్కులకు వాళ్ళు భంగం కలిగించినారు కాబట్టి నేను రాజీనామా చేస్తా ఉన్నా రాజీనామా వల్ల ప్రయోజనం ఏంటి రాజీనామా వల్ల ప్రయోజనం ఏమంటే నేను అందరిలాగా నాకు పదవి ఉంది నాకు వెనకాల పదవి ఉంది అని చెప్పి పదవి కోసం నేను ఎప్పుడూ ఆరాటపడను ఆ పదవి ఉన్నప్పుడు నేను ప్రజా సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఆ పదవి లేనప్పుడు ఉన్నా ఒకటే లేని ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి నేను రాజీనామా చేస్తాను నేను ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు నాకెందుకు పదవి ఎందుకు అడ్డుకుంటున్నారు మీ వాయిస్ ఎందుకు నొక్కేస్తున్నారు నేను వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదండి వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదు కోఆప్షన్ మెంబరు అంటే నాకు హక్కు లేదని చెప్పినారు కదా అడా మీరు విన్నారు కదా అక్కడ మాట్లాడిండేది మీరు విన్నారు కదా ఆ క్షణం నుంచి నేను వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదు ఉన్న విషయం ఓపెన్గానే చెప్తున్నా ఆ క్షణం వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోఆప్షన్ సభ్యుల్ని స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ తీర్మానంలో వాళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినాం వాళ్ళకి తెలియకోకుండా ఉండొచ్చు కోఆప్షన్ మెంబర్ ఏంటి ఇప్పుడు మనం ఎమ్మెల్సీ గారు హాలిడే పోయిన తర్వాత మాట్లాడుతుంటారు నువ్వు మాట్లాడట్లేదు అక్కడ అసెంబ్లీలోనే మాట్లాడాలంటే కాదు కదా మీ గొంతు ఎందుకు నొక్కుతున్నారు సార్ మా గొంతు నొక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా అన్ని తెలియనివి ఏమున్నాయి ఏమంటే ఇక్కడ జరిగేటివి కొన్ని అక్రమాలు బయటకు తీస్తా నేను ఆర్టీ యాక్ట్తో చాలా పంపించినాను ఇక్కడికి వాటిని ఇవ్వడం లేదు ఆర్టీ యాక్ట్తో పంపించినట్టు ఇవ్వడం లేదు ఇంకా దాని గురించి ఇంక నేనేం చెప్పగలను ఏమేమి అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి సార్ ఇక్కడ మీకు తెలుసు తొందరలో నేను అన్నీ మీకు బహిరంగంగా నేను ఇక్కడనే దాదాపుగా 100 పేజీలతో మీకు ఇక్కడ జరిగిందేటివన్నీ కూడా మీకు మీ అందరి సమక్షంలో నెక్స్ట్ నేను ఎట్లా వస్తే కౌన్సిలర్లోకి కార్పొరేటర్గా వస్తా ఇట్లా కోఆప్షన్ మెంబర్గా ఒకటితో మాటపడే కోఆప్షన్ మెంబర్లు ఒకటి భిక్షం వేస్తే తీసుకునే దానితో రాను కార్పొరేటర్గా వస్తా వచ్చి చూసి దానికి అర్థం కూడా చెప్తాను కొంతమందికి పోలీసులు రావడం బాధ అనిపించింది ఎందుకంటే పోలీసులు వచ్చి అక్కడికి వచ్చి ఎందుకు రావాలి పోలీసులు రాకూడదు కదా పోలీసులు కౌన్సిలర్లోకి రాకూడదు కదా ఇప్పుడు అసెంబ్లీలో మార్షల్స్ ఉంటారు ఆడ ఉన్నట్లుగా ఈడ లేదు కదా ఆడ హక్కు లేదు కదా దానికి ఇంకా మేము ఎట్లా మాట్లాడగలము పోలీసులు అందరూ వచ్చేసి ఎట్లా మాట్లాడగలం చెప్పండి వారి మీద ఒకటే నింద వేసేదానికన్నా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళకన్నా ఎక్కువ అక్కడ కొంతమంది మా పైన ఎందుకంటే కొన్ని ఏరియాలో నాకు ఓటు హక్కు ఉందనేది వాళ్ళ భయం రేపొద్దున ఇతను ఏమన్నా వేరే మాకందరికి ఇబ్బంది పెడతాడనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు అంతే బొమ్మను లేక పొగ పెడుతున్నారు అంతే దాంట్లో మీరు కూడా ఆర్టీ యాక్ట్ కింద చాలా అడిగారు కదా ఈవెన్ రాష్ట్రపతి నుంచి అంటే భారత రాష్ట్రపతి నుంచి కూడా ఏసీపీ గారికి అక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చినా కూడా సమాచారం హక్కు కింద కూడా ఇవ్వలేకపోతున్నారు
ఇవ్వరు ఏం జరుగుతుంది? ఎవరు అసలు లెక్క లేదు. ఏదే కానీ నీకు సమస్య వ్యవస్థలు అంటే లెక్క లేదు. మున్సిపాలిటీకి ముఖ్యంగా వ్యవస్థల మీద ఏ మీడియా అన్నా లెక్క లేదు, వ్యవస్థ అన్నా లెక్క లేదు, ఏదన్నా కూడా లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ మున్సిపల్ సిబ్బంది. అయితేనే ఇప్పుడున్న ప్రజెంట్ కొంతమంది పాలకులు, అందరినీ అన్నాను, కొంతమంది పాలకులు వాటికి అంటే జర్నలిస్టుల పేర్లు చెప్పి ఆయన డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పేసి పబ్లిక్ టాక్. జర్నలిస్టుల పేర్లతో జర్నలిస్టులు అంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఉన్నాయి కొంతమంది. నేను ప్రతి ఒక్కటి అన్నిటికీ ముందుగానే క్షుణ్ణంగా చెప్తాను. కొంతమంది చేస్తున్నారనే విషయము మీరు చెప్తున్నారు, బయట కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ జరిగేది అయితే చాలా అన్యాయంగా ఉంది. సమావేశంలో ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో శాసనసభ్యులు వచ్చినప్పుడు మాకున్నటువంటి సమస్యల గురించి నేను మాట్లాడినాను. నగరంలో పారిశుద్ధ్యం బాగలేదని అందరికీ తెలిసిన విషయమే. వర్కర్లు అందరూ కూడా ఎవరు సరిగా పనిచేయలేదు. వర్కర్ల విషయం వాళ్ళని పక్కన పెడితే వాళ్ళకి హక్కులు కల్పించినటువంటివన్నీ కూడా మన కౌన్సిల్లో అందరూ మేయర్ నుంచి ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందే. నేను అడిగిన క్వశ్చన్ చేసిన దానికి నేను మాట్లాడకూడదనే ఉద్దేశంతో స్థానిక కార్పొరేటర్ అయినటువంటి వైసీపీ కార్పొరేటర్ అయినటువంటి వారు నన్ను టార్గెట్గా చేసి నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడితే అక్కడ ఉన్నటువంటివన్నీ బయటకు వస్తాయి, అక్కడ జరిగేటువంటి మున్సిపల్ ఆఫీస్లో ఒక లోపల జరిగేటువంటి బయటకు వస్తాయనే ఉద్దేశంతో నన్ను మాట్లాడనీకోకుండా నాకు అసలు హక్కే లేదు, నేను మాట్లాడకూడదు, కోఆప్షన్ మెంబర్ అంటే ఊరికే లోపల కూర్చొని అజెండా చదివిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. నేను ఎవరు మాట్లాడినారో వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళు రాజీనామా చేసి ఈరోజు రాజీనామా చేసి ఏ డివిజన్ అయినా సరే అనంతపూర్లో 50 డివిజన్లో నేను పోటీ చేస్తా. నేను కోఆప్షన్ మెంబర్గా అనర్హుడుగా నేను రాజీనామా చేస్తా. మాట్లాడినోడు ఎవడైనా సరే వాడు కూడా రాజీనామా చేసి రేపు పొద్దున్న ఎలక్షన్కి వస్తే నేను కూడా మాట్లాడతాను. దానికి తోడుగా మేయర్ గారు పోలీసుల్ని ఆదేశించకూడదు. నేను మాట్లాడేటప్పుడు మేము సభ్యులు మాత్రమే మాట్లాడాలి. పోలీసులు ఎప్పుడు రావాల్సిందేది వాళ్ళకి తెలుసు. ఆ మేయర్ గారు చెప్పిన తర్వాత పోలీసులు రావాలి. పోలీసులు నన్ను బలవంతంగా కూర్చోబెట్టకూడదు. ఎందుకు నాకు లేదా స్వేచ్ఛాభావం లేదా, నేను మాట్లాడే హక్కు లేదా నాకు? నేను కౌన్సిల్లో ప్రతిసారి కూడా నగరంలో ఎన్నో అక్రమాలకి తావు ఇచ్చింది. అక్రమాలు కూడా అదేవిధంగా కబ్జాలకి చాలాసార్లు నేను చెప్పాను. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నట్టు 100 కోట్ల ఆస్తిని చాలా మంది నాయకులు కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన దాన్ని మాట్లాడుకోకుండా మాట్లాడితే కుక్కల గురించి మాట్లాడుతున్నారు. కుక్కలన్నా మేలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కుక్కలే మేలు మన ఈడు చేసేవాళ్ళకంటే, ఈ కార్పొరేషన్లో చేసేవాళ్ళకంటే కుక్కలే నయమని నేను భావిస్తాను. దానికి ఆ విషయం చెప్పిన. ఆ విషయం చెప్పడంలో మధ్యలో ఈ ఇష్యూ జరుగుతూ ఉంది. నేను రాజీనామా చేసి రేపు పొద్దున నేను ఏ డివిజన్లో ఎవరు చేస్తారో వాళ్ళ దాంట్లో నేను పోటీ చేస్తాను. స్వయంగా సిఐ వచ్చి మిమ్మల్ని కూర్చోవాల్సిందే అని చెప్పి పోలీసులు అంటే ఒక క్రిమినల్స్ తరహాలో సభ్యుల దగ్గరికి పోలీసులు రావడం కొంతమంది కనసైగల్లో జరుగుతుందని అనిపిస్తా ఉంది. అప్పుడే ఒకవేళ శాసనసభ్యులు రాకుండా ఉంటే నన్ను అప్పుడు కూడా బయటకు పంపించేవాళ్ళేమో. వారు వచ్చి కూడా కొంచెం వారించి పంపించినట్లుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీసులు మీ సభ్యుల దగ్గరికి రావడం అవమానంగా నేను భావిస్తున్నాను. రాకుండా అంటే వాళ్ళు పోలీసులు దానికన్నా ముఖ్యంగా నేను మాట్లాడేది పోలీసులు ఘర్షణ వాతావరణంలోకి వాళ్ళు వచ్చినారు కాబట్టి నా తోటి సభ్యులైనటువంటి వాళ్ళు నన్ను అవమానకరంగా మాట్లాడినారు. నేను వాకౌట్ చేస్తున్నాను. నాకు హక్కుల గురించి నాకు తెలియజేస్తే నేను మళ్ళీ కౌన్సిల్ హాల్లోకి వస్తాను. పోలీసులు కూడా నిజంగా రాకూడదు లోపలికి. ఎందుకంటే కౌన్సిల్ హాల్లోకి వాళ్ళు రాకూడదు, బయట ఉండాల్సిందే. ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళు రావాల్సిందే. వాళ్ళు రావడం కూడా నాకు బాధ అనిపించింది. పోలీసులు రావడం కూడా నాకు బాధ అనిపించింది. ఇప్పుడు మీ హక్కుల కోసం పోరాడకుండా మీరు వాకౌట్ చేసి రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా హక్కుల కోసం పోరాడాలంటే ఇప్పుడు నా తోటి సభ్యులు అందరూ ఉన్నారు. అందరూ ఒక నిమిషం ఉండే నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మాట నిజమే. వైసీపీలే నన్ను ఎందుకు బలవంత పెట్టి ఎందుకు భయపెట్టి తెచ్చిన వాస్తవం అందరికీ తెలుసు. నేను వచ్చిన తర్వాత నన్ను ఎప్పుడు వైసీపీ కోఆప్షన్ మెంబర్గా ఎప్పుడూ చూడలేదు. నన్ను తెలుగుదేశం వారిని కానీ చూస్తాను. అయినా నేను చాలా ఏళ్ళ నుంచి నేను అవమానం ఈ పార్టీలకు వచ్చినప్పటి నుంచి కూడా అవమానంగానే ఉన్నా నేను కూడా. కాకపోతే ఒక మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో మాట కట్టుబడి ఉన్నాం మేము కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరైనా ఎవరన్నా దాంట్లో గౌరవ మేయర్ కానీ లేదంటే డిప్యూటీ మేయర్ కానీ వారు ఎవరన్నా మాట్లాడుతున్నారో వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా. అందరూ వాళ్ళు చెప్పొచ్చు కదా. నేను ఉండి ఆడ ఏం చేస్తాను? నన్ను మాట్లాడేకి లేనప్పుడు నేనేం చేస్తాను? ప్రజా సమస్యలు తీర్చే దాంట్లో నేను చాలా చేశాను. నేను చేసిన దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు 10% చేయలేదు. అంటే ప్రజా సమస్యలు కౌన్సిల్లో అసలు చర్చనే జరగడం లేదనేది చెప్తున్నారు ప్రజలు కూడా. దాని మీద ఏమంటారు మీరు? అస్సలు జరగలేదు. కుక్కలు లేదంటే కన్నా
శానిటేషన్. కుక్కలు తప్ప ఏ రోజు ఏదే కానీ జరగలేదు ఇక్కడ. పందుల గురించి ఎప్పుడో ఒకసారి వస్తుంది, వచ్చినా కూడా ఏమంటే ఇదంతా డైవర్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఈ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు, ఇవేవి బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. అంటే కౌన్సిల్ సమావేశం ప్రజల సమస్యల మీద చర్చించడం లేదంటారా? దాని మీద స్పష్టంగా చెప్పండి. ఏ రోజే కానీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పైన, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ రోజే కానీ కౌన్సిల్ హాల్లో జరగలేదు. ఈ 4-5 ఏళ్ళలో జరగలేదని నేను 100% చెప్తాను. ఏదన్నా చెప్పాల్సి వస్తే కూడా ఏదో ఈ కుక్కలను లేదంటే కన్నా వేరేటి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకా వేరేది ఏ రోజు కూడా కౌన్సిల్ హాల్లో న్యాయం జరగలేదు. వాళ్ళందరూ చాలా మంది చెప్తున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించిన పోలీసుల మీద ఏమైనా చర్యలు కోరుతారా లేదా మేయర్ క్షమాపణ చెప్పాలా? మొత్తము అక్కడ మాట్లాడిన వాళ్ళ నుంచి, అక్కడ ఎవరు అతనికి సపోర్ట్ చేసినారో, పోలీసులకు ఎవరు సపోర్ట్ చేసినారో వాళ్ళ నుంచి అందరూ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పుకోకుండా కనీసం పోలీసులకి క్షమాపణ చెప్పమని నేను అడగను కానీ, ఎందుకంటే ఉద్యోగరీత్యా వాళ్ళని వారన్నా ఇంకొకసారి ఇలాంటి దీన్ని తీసుకురాకోకుండా చేయమని కోరుకుంటాను. మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? కార్యాచరణ అంటే నాకు రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు, ఎందుకంటే అన్ని చూసినా, కొన్ని పార్టీలు అన్ని చూసినా, అన్ని పార్టీలు చూసినట్టే ఇక నాకు వద్దనుకుంటాను.